నమస్తే, నేను మీ ప్రశాంత్. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అసలు ఇంతకీ నిజాలేంటి, అసలు ఏం జరిగింది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా మేడం, ప్రణయ్ హత్య కేసులో అసలు ఏం జరిగింది, ఇప్పుడు కోర్టు అసలు ఏం తీర్పు ఇచ్చింది? మనందరికీ తెలుసండి, అమృత ప్రణయ్. అవును, వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8వ క్లాస్ నుంచి వాళ్ళిద్దరూ ఒకే క్లాస్మేట్స్. తర్వాత ఇంజనీరింగ్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు, వాళ్ళకి బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు సడన్గా పెళ్లి చేసుకోవడం, దానికి తండ్రి బాధపడడం మనందరికీ తెలుసు. తండ్రి మారుతీరావు. అందులో ఏమైందంటే వాళ్ళు ఒక వీడియో తీసి దాన్ని వైరల్ చేయడం, పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు అనుకుంటా. సో ఇవన్నీ చూశాక ఆయన సంఘంలో కొంచెం ఇబ్బందులకు గురవడం, కూతురి రకంగా చేసిన కోపం పెంచుకుని ఆయన కక్షతోటి సుపారీ గ్యాంగ్ని పిలిపించి, ఆ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ అయింది. సో మిర్యాలగూడలోనే ఏదో ఆసుపత్రికి వెళ్తే వస్తూ ఉంటే అతన్ని చంపేశారు. చంపేశాక మారుతీరావు, ఇది 2018లో జరిగింది. తర్వాత మారుతీరావు గారు 2020లో అనుకుంటే ఆత్మహత్య చేసుకున్నారు. అంటే జైలు నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులకి ఆయన ఆత్మహత్య చేసుకున్నాక ఈ అమ్మాయి కూడా వాళ్ళతో, అత్తగారు మామగారితో కొద్ది రోజులు ఉంది బాబు పుట్టాక. తర్వాత అమ్మాయి విడిగా వచ్చేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది. తర్వాత తల్లితో మళ్ళీ కలవడం జరిగింది. తల్లి ఇటీవల కాలంలో బాగా సన్నిహితురాలై కొడుకుని తల్లి దగ్గర ఉంచి ఈ అమ్మాయి తన కెరీర్ తను చూసుకుంటున్నారు. ప్రజెంట్ జరుగుతున్నది అది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రణయ్ విషయంలో ఎవరైతే ఉన్నారో ఈ గ్యాంగ్, ఆ సుభాష్ శర్మ A2, A1 మారుతీరావు, A2 సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించారు. తర్వాత ఇంకో 4-5 యావజ్జీవ ఖైదు విధించారు. అయితే ఇందులో చాలామంది మాకు కొంచెం శిక్ష తగ్గించమని అభ్యర్థించారు. ఎందుకంటే అనారోగ్యాలు, తల్లికి అనారోగ్యం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు అని. సరే, ఏది ఏమైనా తీర్పు అనేది అయితే వెలువడిందండి. దీని మీద మనం మంచి చెడు ఏం మాట్లాడతాం మనం? అంటే చంపటం అనేది చాలా తప్పు. ఎవరినైనా కూడా మనకి ఎంత కక్ష ఉన్నా కూడా అక్కడ కూతురు ప్లస్ అవతలి వ్యక్తిని చంపే హక్కు మనకేముంది? ఎవరి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. మీకు నచ్చకపోతే మీరు దూరంగా ఉండాల్సింది, అంతవరకే. మీ అమ్మాయి మీకు కాదనుకున్నారు, మీరు వేరే ఊరు వెళ్ళిపోయి మీరు ఉండాల్సింది. ఆ అమ్మాయి మీ కళ్ళెదుటుంది కాబట్టి ఆ పిల్ల తిరుగుతూ ఉంటే మేము భరించలేమంటే అది ఎవరు కూడా హర్షించరు. సో ఆ రకంగా జరిగింది అది. 2018 సెప్టెంబర్ 14 అతను హత్యకు గురయ్యారు. తర్వాత 1600 పేజీలతోటి ఛార్జ్ షీట్ రూపొందించారు దీని మీద. సో ఏది ఏమైనా 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేసి SC/ST జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సో 6 ఏళ్ల కాలం ఇంచుమించుగా పట్టినట్టుంది, అంతే కదా? 5.5 సంవత్సరాలు పట్టింది మొత్తం తీర్పు వెలువరించడానికి. సో మనం తుది తీర్పు రిజర్వ్ చేశారు. 5 సంవత్సరాలు 9 నెలల పాటు విచారణ కొనసాగిందిట. సో ఇందులో మనం చూసుకుంటే కనుకైతే A1 తిరునగర్ మారుతీరావు, తర్వాత A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అజర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 MA కరీం, A6 తిరునగర్ శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసుల కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో వీళ్ళని పేర్కొన్నారు. సో మీకు మారుతీరావు ఆల్రెడీ 2020లో మనం చెప్పుకున్నట్టుగా మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారండి. నిందితుల పాత్రలపై మనకు ముందు సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుని వాటిని విచారించాక వీళ్ళందరినీ కూడా బీహార్ నుంచి తీసుకొచ్చారు ఈ గ్యాంగ్ని. సో వాళ్ళు సుపారీ తీసుకుని పని చేశారు కాబట్టి సుభాష్ శర్మ A2, అఫ్జర్ అలీ A3 వీళ్ళిద్దరు కూడా విచారణ ఖైదీలుగానే కొనసాగుతున్నారు. మిగిలిన 6 నిందితులు బెయిల్ మీద విడుదలై వాళ్ళు రోజు అంటే కోర్టుకు హాజరవుతున్నారు వాళ్ళు. సో మొత్తం మీద ఈ ప్రణయ్ హత్య కేసులో ఇవాళ ప్రణయ్ ఆత్మకి శాంతి చేకూరిందని మనం చెప్పుకోవచ్చండి. ఇందులో వీళ్ళు మొత్తం ఏ సెషన్స్ అంటే 302, 120 IPC, 109, 1989 సెక్షన్ IPC, ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించిందిట. సో ఇన్ని సెక్షన్స్ ప్రకారం ఇది జరిగిందండి ఇవాళ. ఏది ఏమైనా మారుతీరావు గారిని మనం ఏమీ ఇప్పుడు సానుభూతి చూపించలేం మనం. ఆయన ఆత్మహత్య చేసుకోవడం తప్పు, అసలు ఇలాగ ఒకళ్ళని చంపించడం తప్పు, ఆ రెండూ చెప్తాం. ఆడపిల్లలకి కన్నాక సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఒక 18 ఏళ్ళు వచ్చాక మీరు ఎవరిని ఏమనలేరు.
మీ ప్రకారం ఉండాలి అంటే అది కుదిరే పని కాదు. మీకు ఇష్టమైతే మీరు అంగీకరించాలి. మీరు అంగీకరించిన పక్షంలో చంపే హక్కు మాత్రం ఎవరికి లేదు. అది మాత్రం మనం చెప్తాం. సో ఇక్కడ అమృత తప్పు ఏం లేదంటారా మరి? తప్పులు మనం ఏం చెప్తామండి, ఇప్పుడు తండ్రి గారాబంగా పెంచారు, ఆ అమ్మాయి ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి అతను కావాలనుకుంది, దానికి ఎవరేం చేస్తాం? ఇప్పుడు మీరు ఎవరి మైండ్ మార్చలేరు కదా. ఇప్పుడు ఇంకొకటండి, నేను ఒక్క పాయింట్ మాత్రం ఏం మాట్లాడతానంటే, ఏ అమ్మాయి అబ్బాయి అయినా మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డాక మీరు చదువు పూర్తయి ఒక ఉద్యోగం వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు పెళ్ళయ్యాక కూడా అత్త మామ మీద ఆధారపడ్డారుగా ఈ పిల్ల, ఆ పిల్లాడు కూడా తల్లిదండ్రి మీద ఆధారపడ్డారుగా. అంటే వాళ్ళు అంగీకరించారు, అది వేరే విషయం. అసలు చెప్తున్నా, ఎంతకాలం అట్లాగా ఒక డిగ్రీ పూర్తి కాకుండా మీరు బ్యాక్లాగ్స్ పెట్టుకుని ఆ రకంగా మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుని, పెళ్ళిళ్ళే అల్టిమేట్ ఇది కాదు కదా. పెళ్లి చేసుకోవటం ఒక్కటే జీవిత పరమార్థం అవ్వదు. మన సెటిల్మెంట్ కూడా చాలా అవసరం. మన ఎవరి మీద ఆధారపడకుండా మన పెళ్ళి మనం చేసుకున్నాం అనుకుంటే అది వేరే విషయం. అంటే అదే చెప్తున్నాను, మీరు తప్పొప్పులు ఎవరిని కూడా మీరు నిర్ణయించలేరండి. సమాజంలో ఒక కాలంలో తప్పైనది ఇంకో కాలంలో ఒప్పు అవుతుంది, ఒక కాలంలో ఒప్పు అయింది ఇంకో కాలంలో తప్పు అవుతుంది. మనం ఏ రకంగా మాట్లాడినా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇది ఎవరి విఘ్నతకి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి అతను కావాలనుకుంది, ఓకే, వెల్ అండ్ గుడ్. కావాలనుకున్నాక వాళ్ళైనా వేరేగా వెళ్ళి ఉండాల్సింది కొంతకాలం, తల్లి తండ్రి కోపం తగ్గే వరకు. కానీ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది. మారుతీరావు గారు సమాజంలో అందరూ ఆయన హేళన చేయడంతో ఆయన అప్సెట్ అయి ఉంటారు, మానసిక వేదనకు గురయ్యాడు ఆయన. అందులో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కూతుర్ని. సో దానివల్ల ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అయితే తప్పు, దాన్ని మనమేమి సమర్థించము. కానీ ఇలాంటి విషయాల్లో ఇంకొకటండి, మనం ఒకసారి పెళ్లి చేసుకున్నాక మనం మళ్ళా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. ఈ రకంగా పెళ్లి చేసుకుంటే మాత్రం అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మళ్ళీ మీకు అప్పుడు ప్రేమ ఎందుకు వచ్చింది? మీరు ఒకసారి వద్దనుకుని వెళ్ళిపోయాక మీరు చాలా పెళ్ళిళ్ళలో చూడండి, పెళ్ళిళ్ళు అయిపోయాక ఇటీవలకి మొన్ననే ఒక తమిళ ఛానల్లో వాళ్ళు తమిళ అని ఒక ప్రోగ్రాం వస్తుంది. అందులో రకరకాల అంశాల మీద రెండు పక్కల మనుషులు కూర్చోపెట్టి మాట్లాడిస్తారు. కొన్నిసార్లు అత్తగారు, కొన్నిసార్లు కోడళ్ళు, అమ్మలు కూతుళ్ళు, లేకపోతే కోడళ్ళు, ఇంకొకటి భార్యాభర్తలు, లేకపోతే లవ్ చేసుకున్న వాళ్ళు, ఇట్లా రెండు రకాలుగా కూర్చోపెట్టి మాట్లాడతారు. మొన్న లవ్ మ్యారేజ్ మీద వచ్చింది. అంటే ఎస్సీస్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, ఎస్సీ ఎస్టీలని చేసుకోవడం తప్పని ఎవరు అన్నారు. సమాజంలో మనిషికి నచ్చినట్టు బతికే హక్కు మనకుంది. ఓకే, నాకు ఇష్టమే, కానీ నేను పెళ్లి చేసుకున్నాక మా అమ్మ మాట్లాడట్లేదు, మా నాన్న మాట్లాడటలేదు, మళ్ళీ ఏడవడం ఎందుకు మనం? యు నో ఆల్ దీస్ బిఫోర్ యువర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. యు నో, ఒకసారి నేను ఇది చేసుకుంటే నన్ను నా తల్లిదండ్రి యాక్సెప్ట్ చేయరని అనుకున్నారనుకోండి, మీరు మనసు రాయి చేసుకోవాలి. మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకునే ఒక మనస్థైర్యం కూడా మనకు ఉండాలి. అంతే తప్ప నాకు రెండూ కావాలంటే కుదరవు కదా అన్ని సందర్భాల్లో. కొన్నిసార్లు వాళ్ళు మారచ్చు, మారకపోవచ్చు. మారలేదు కాబట్టి తల్లిదండ్రి చెడ్డవాళ్ళు ఎవరు, మారారు కాబట్టి తల్లిదండ్రి మంచివాళ్ళు ఎవరు. ఇప్పుడు మారుతీరావు గారి భార్య, షీ యాక్సెప్టెడ్ హర్. ఇప్పుడు మనవాడిని ఆవిడ చూసుకుంటోంది, ఈ అమ్మాయి కెరీర్ ఈ అమ్మాయి చూసుకుంటోంది. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అదే చెప్తున్నా, అది వాళ్ళ ఇష్టాలు. దానికోసం ఎవరో ఏది డిమాండ్ చేయలేము. అది ఏది ఏమైనా ఇవాళ ప్రణయ్ ఆత్మకి శాంతి చేకూరిందండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం అంటే మానసికంగా వాళ్ళకు కూడా ఓకే, నా కొడుక్కి న్యాయం జరిగింది అని ఒక రిలీఫ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.